మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు పూర్తయ్యాయి. జోగి రమేష్ ఆయన భార్య ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఆయన నివాసంలో సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ను ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో సిట్ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు సమాచారం. బంగాళ సపోర్ట్ చేస్తూ బంగాళ కాపాడడం కోసం జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు ఇటీవలే వాంగ్మూలం ఇచ్చారు. తనకు 3 కోట్లు సాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చారని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్ రావు చెప్పాడు. ఏంటన్నా జెండా కట్టారండి పోలీస్ స్టేషన్ కి టీడీపీ జెండా. మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టాం.